హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా టమాటా ఎండు రొయ్యల కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కర్రీ తయారు చేసుకోవడానికి చిన్న కప్పు దాకా మీడియం సైజులో ఉండే ఎండు రొయ్యలు తీసుకుని తల తోక కాళ్ళు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎండు రొయ్యలను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత బౌల్లో వేసుకుని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిపెట్టిన ఎండు రొయ్యలతో ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం. స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకుని అందులో 2.5 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే ముందుగా కడిగి పెట్టుకుని ఎండు రొయ్యలు కూడా ఆయిల్లో వేసుకుని ఇలా కదుపుకుంటూ 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఎండు రొయ్యలు ఆయిల్లో బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు 1/4 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకున్న తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు, స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజులో ఉండే టమాటాలు తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇప్పుడు చూపిస్తున్న విధంగా టమాటా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. టమాటా పేస్ట్ కూడా పచ్చిదనం పోయే వరకు 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా వేగించుకోవాలి. ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకొని 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 15 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే టమాటా ఎండు రొయ్యల కర్రీ రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.